మొన్న జరిగినటువంటి ఘటనలో అసలు ఏం జరిగింది, మొదటి నుంచి అసలు జాతరకి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు, మీ పైన జరిగినటువంటి జాడి ఏంటని చెప్పండి ఒకసారి. ఏం జరిగింది అసలు? మేము దర్శనానికి వెళ్ళినాం సార్. మా అత్తమ్మ వాళ్ళు మా ఆడబిడ్డ కలిసి దర్శనానికి వెళ్ళినాము. దర్శనానికి వెళ్ళి కొండపైన శివుని దగ్గర దర్శనం చేసుకొని కిందికి వచ్చి గుహ దగ్గర దర్శనం చేసుకుందామని వెళ్ళినాము. వెళితే అక్కడ కర్తనంట సార్ శ్రీనివాసరెడ్డి, మాకు తెలియదు. అయితే మాకంటే ముందు పోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండానే పోయిర్రు మేము చూసినాం సార్. అయితే వాళ్ళు వెళ్తున్నారు కదా, మనం కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అత్తమ్మ అని చెప్పి నేను మా అత్తమ్మ వాళ్ళకి చెప్పిన తర్వాత సరే పోదాం పారి లోపలికి అని చెప్పేసి మేము లోపలికి వెళ్తుంటే మమ్మల్ని చూసి గేట్ వేసేసిండు సార్. గేట్ వేసేసి మీరు ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అంటే మాకు 100 రూపాయలు ఇచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పిండు. 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఊకనే వెళ్ళిరు కదా, మేము కూడా అట్లనే మొక్కి పోవడానికి ఎట్లా మేము అన్నదానం చేయాలనుకుంటున్నాం, అన్నదానం చేస్తాము, లేకపోతే మాకు ఇష్టం ఉన్నంత దేవుని హుండీలో వేస్తామని చెప్పేసి మా అత్తమ్మ అనేసింది. ఇంకా నీకు చెప్తే అర్థం కాదా, నువ్వు లోపలికి రావడానికి వీలు కాదు, ఏమన్నా గలీజ్గా తిట్టిరు సార్. మా అత్తమ్మని ఇట్లా బట్టి దొబ్బితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది, ఆమె కింద పడిపోయింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకున్నారు ఆమెని. ఇంకా అక్కడ నుంచి ఎప్పుడు కూడా మాట పడలేదు. మేము ఇట్లా మాట పడినామని చెప్పేసి అక్కడ రచ్చకట్టు ఉంది సార్, అక్కడ కూర్చొని ఇంకా అందరం ఏడుస్తుంటే మా ఆయన వచ్చిండు. అంటే చిన్న పాపని తీసుకొని వచ్చిర్రు జాతరకి, ఇంకా రాలేదు ఎందుకని ఇంటి దగ్గర నుంచి మా ఆయన వచ్చిండు. ఏమైందని చెప్పేసి నా మీద కోపం అవుతుంటే మా వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారు. వాళ్ళని చూసి ఏమైందని అడిగిండు. వాళ్ళు ఇట్లా అన్నారు కదా, నేను వెళ్ళి అడిగేసి వస్తా అని చెప్పేసి ఫస్ట్ ఒకడే పైకి వెళ్ళిపోయిండు. అక్కడ ఎవరు లేకుండేసరికి అక్కడ ఎవరు లేరు అని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చి మా అమ్మ లక్కల్ని ఇంత గలీజ్గా మాట్లాడుతున్నారు, మరి మేము కూడా అదే విధంగా చేస్తే వాళ్ళు ఏమన్నారా అంటే వాళ్ళు రెడ్డిస్ అయినందుకు ఇట్లా మాట్లాడిరా అని చెప్పేసి మా ఆయన గ్రూప్లో పెట్టిండు సార్. వాళ్ళు మాట్లాడిన దానికి మా ఆయన మాట్లాడిన దానికి తప్పే లేదు. అయితే వీళ్ళు గ్రూప్లో ఉన్న వాళ్ళు విన్న తర్వాత మా ఆయనకు ఫస్ట్ గుంజుకుపోయి 4 కొట్టిరు సార్. ఫస్ట్ శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇంకా వాళ్ళు 4 కలిసి కొట్టిరు. ఫస్ట్ కొట్టి ఇంకా మా ఆయనని కింద వేసిరు. మా ఆయనకు రాడుంది సార్ కాలుకి, అయితే కింద వేసిరు. ఆయనకి ఇంకా తొందరగా కాలు వెనకకు జరపనికి రాలేక కింద పడిపోయిండు. ఇంకా మా ఆయన అది కొబ్బరి నార ఉంటుంది చూడండి సార్, అది రాడు ఉంటుంది కదా, ఆ రాడు తీసుకొని శ్రీనివాస్ రెడ్డి మా ఆయనకు పొడవనికి పోతే తప్పించుకున్నాడు సార్. తప్పించుకున్న వెంబడే ఇంకా ఆయన కింద పడిపోయిండు. ఆయనకు చిన్న గాయం మాత్రమే గీసుకుపోయింది సార్ ఇక్కడ. ఇంకా అయితే మా ఆయన రాళ్ళ తీసుకొని కొట్టిండు అని చెప్పేసి ఇట్లా కారు పట్టుకొని లోపలికి గుంజుకుపోయిండు. మేము అప్పటికి బస్ ఎక్కినాం సార్, ఊరు వెళ్తున్నాము, మా ఆయన వస్తున్నాడు అని చెప్పేసి బస్ ఎక్కినాము. ఇంకా మా అత్తమ్మ ఉండి పిల్లగాడు కీర్తి అని చెప్పేసి మా ఆడబిడ్డకు ఫోన్ చేసింది, పిలిపించింది. ఇంకా మేము బస్సు దిగి ఉరుకుతూనే ఉన్నాము. ఆమెనేమో బట్టలు బ్యాగులు మొత్తం ఒక దగ్గర పాడేసింది. నేనేమో మా చిన్న పాప కనిపించందాడు పిల్లని అక్కడనే వదిలేసి ఉరికిన సార్. నేను ఆ పాపకు ఇట్లా వెళ్తుంటే మాత్రం పాపకు పట్టుకోమని చెప్పి ఆ పాపకి ఇచ్చేసి వెళ్ళిపోయి కొట్టొద్దుండన్న అని చెప్తే మమ్మల్ని తప్పుగా మాట్లాడిరు సార్ వాళ్ళు. మా ఆయనను అందరు బట్టి కొట్టిరు, ఎట్లా జిక్కితే అక్కడ కొట్టిరు. కొబ్బరికాయలు తీసుకొని ఈ పుల్ల నెత్తల మీద కొడుతూనే ఉన్నారు సార్. ఆమె కింద పడ్డ తర్వాత నేను పాలకెట్టుకున్న పాలు తాగలేదు సార్. అప్పుడు ఇంకా ఎప్పుడు తాగినా 2 బుక్కలు తాగేది, ఇంకా తర్వాత వదిలేసేది. సరే ఇంకా ఒక్కొక్కసారి ఇట్లనే చేస్తారేమో పిల్లలని. ఇంకా ఈయనకు బాగా సిచ్యువేషన్ బాగా కఠినంగా ఉంది సార్. ఇంకా నేను వీళ్ళ మీద పడి ఇంకా పాపని అంతా అబ్జర్వ్ చేయలేకపోయినా. అయితే 4 గంటలకి పాలు తాగుతుందేమో అనుకున్నా సార్. నా బిడ్డ సచ్చి కొరకు తాగిందేమో సార్. పాలు తాగింది, కొన్ని పాలు తాగినెంబడి భుజానికి వేసుకున్నా. ఇంకా పడుకోబెట్టినాము. ఇంకా పొద్దున్న కరెక్ట్ 6 అయ్యిందంట పాప పాలకి ఏడుస్తుంది. ఇంకా వీళ్ళు లేచిరు అని ఇంకా నేను అప్పుడే మెలక తీసుకొని ఇంకా పాప పాలకి ఏడుస్తలేదు, ఏం చేస్తలేదు అని చెప్పి ఇట్లా ఛాతి తన నోట్లో పెడితే పాలు మొత్తం కింద పోతున్నాయి సార్. మమ్మీ అని ఇట్లా అంటే ఏం లేదు, చల్లగా అయిపోయింది సార్. ఎంబడే హాస్పిటల్ తీసుకొని పోతే చచ్చిపోయిందమ్మా, 15 నిమిషాలు అవుతుంది పాప చచ్చిపోయి అని చెప్పేసారు సార్. అట్లా ఈమెను బయట మొత్తుకొని నేను చూస్తున్నాం. ఈమె మొత్తుకుంటే అన్న నా బిడ్డ ముఖం చూసి అన్న వదిలిపెట్టరు అన్న అని ఈమె ఇట్లా చూడరు అన్న, నా బిడ్డ ముఖం చూసి అన్న నా మోహన్ వదిలిపెట్టరు అన్న అంటే అంతే బిడ్డ అంత దూరం అంటే నేను చూస్తూనే ఉన్నా. అప్పటికి ఇంక ఫోన్ 100కు డయల్ చేస్తే 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తాను అని కొట్టడం 8:30, 9 అవుతుంది. అప్పటికి నేను 100కు ఫోన్ చేస్తే అప్పుడు ఆ పోలీసు వాళ్ళు అప్పటికి కూడా వాళ్ళు గంటకు వచ్చి ఇక అప్పుడు వాళ్ళు విడిపించి వాళ్ళకు ఒక వ్యాన్ మాట్లాడి
నార్కన్లో దింపిస్తే డైరెక్ట్ ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ఆడ చూపించుకొని పిల్ల చెప్పుకోలేదు కానీ చిన్న 2 నెలల పాప అదే పుట్టినరోజు చనిపోయింది అన్న. 21 డిసెంబర్ పుట్టింది, ఫిబ్రవరి 21కి చనిపోయింది. ఈరోజు మాకు జరిగింది, రేపు మీ బిడ్డకు జరగవచ్చు. ఇట్లనే రెడ్డిస్ ఎందుకు సార్ ఇట్లా ఈరోజు మాకు జరిగింది ప్లస్ మీకు జరుగుతుంది, ఇది అనేది జరగకుండా మీరు చూసుకోవాలి సార్. అంతే, మాకు ఏ డిమాండ్స్ న్యాయం అయితే కావాలి సార్. వాళ్ళని అయితే కఠినంగా జరిగింది, అసలు అరెస్ట్ చేయాలి సార్ వాళ్ళని. మీ పాపకి చేసిన తర్వాత కార్యక్రమం మొత్తం అయిపోయిన 2 నిమిషాలకే మేము ఆయనని అరెస్ట్ చేసి వాళ్ళని 8 మంది మీ లోపల కూర్చోబెడతామని డిఎస్పీ చెప్పిండు. కానీ ఇంతవరకు ఏది జరగలేదు సార్. మా పాపకి ఏదైతే ఏ విధంగా జరిగిందో ఆ విధంగా కారణమైన వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రజాస్వామ్యాలు ఇలాంటి దాడులు జరిగితే ప్రజాస్వామ్యానికే మంట కలిపే విధంగా బాగుండదని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. వాళ్ళ పైన జరిగినటువంటి జాడి ఏదో ఆ దాడి పైన జరిగినటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలి. నా బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మరో బిడ్డకు జరగకూడదని చెప్పేసి కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.